యొక్క ఉదయకాలపు సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం. దాని కొమ్మల నీడను అవి దాగును, మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడుననియు, పచ్చని చెట్టును ఎండిపోవునట్లు ఎండిన చెట్టు వికసించునట్లు చేయువాడుననియు భూమి యందండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని, నేనే దానిని నెరవేర్చెదను. చిన్న ప్రార్థన. ప్రియ ప్రభువా, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో ఇంతవరకు ఆరాధనా కార్యక్రమం అంతటిలో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచూ ఉన్నాము నాయన. ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగమును కూడా మీరు దీవించండి. మా హృదయాలకు కావలసినటువంటి విధానంగా నాయన పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత మీరే మాకు వినిపింపచేయండి నాయన. అలాగే యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిండారులుగా దీవించుమని యేసయ్య నామములో స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఒక చెట్టును దానిని గురించినటువంటి వివరాన్ని పరిశుద్ధాత్ముడు ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. గడిచిన వారం కూడా ఏం ధ్యానం చేశాము చెప్పండి అందరూ? జీవవృక్షాన్ని గురించి మనం ధ్యానం చేశాం. అలాగే ఈ రోజున కూడా ఇక్కడ కూడా ఒక చెట్టును గురించి మనం ధ్యానం చేయబోతూ ఉంటున్నాము. అయితే ఈ యొక్క చెట్టు ఒక ఎండిపోయినటువంటి చెట్టు, సారము లేనటువంటి చెట్టు, మరి ఆకులు పచ్చగా లేనటువంటి చెట్టు, ఎలాంటి మరి అవకాశము తిరిగి ఫలించటానికి అవకాశము లేనటువంటి చెట్టు. అయితే అలాంటి చెట్టు దేవుని ద్వారా బలపరచబడినప్పుడు ఎండిపోయినటువంటి చెట్టును సహితము తిరిగి చిగురింప చేయటానికి, తిరిగి ఫలింప చేయటానికి, తిరిగి ఫర్టైల్ చేయటానికి దేవుడు శక్తిమంతుడనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా అదే విషయాన్ని ప్రవక్త మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. చూడండి 24వ వచనము. దాని కొమ్మల నీడను అవి దాగును, మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనటువంటి దానిగాను, పచ్చని చెట్టును ఎండిపోయినటువంటి దానిగాను, ఎండిపోయినటువంటి చెట్టు పచ్చని దానిగాను చిగురింప చేసేదను అంటున్నాడు. సర్వసాధారణంగా చెట్లను మనం గమనించినప్పుడు అవి చాలా పచ్చగా ఉంటున్నప్పుడు, పూలు పూసి చాలా అందంగా ఉంటున్నప్పుడు మనం ఆ చెట్లను చూడటానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎండిపోయినటువంటి చెట్టును మనము చూడటానికి ఇష్టపడం. ఎండిపోయినటువంటి చెట్టు క్రింద ఏ మనుషుడు కూడా నీడను పొందాలి అని చెప్పి అనుకోడు. బాగా దట్టమైనటువంటి ఆకులతో నిండినటువంటిదై చాలా కొమ్మలు విస్తారంగా మరి పెరిగిపోయినప్పుడు మనుషుడైనా దాని క్రింద నీడను మరి ఉండాలనుకుంటాడు. లేకపోతే ఒక పక్షి అయినా కానీ అలాంటి చెట్టు దగ్గర ఆ కొమ్మల మీద ఒక నెస్ట్ను తయారు చేసుకొని నివసించాలని అది ఇష్టపడుతుంది. ఎందుకంటే ఎండిపోయినటువంటి చెట్టు మీద, ఆ కొమ్మల మీద అది నివాసం ఉంటే దానికి రక్షణ ఉండదు. ఎండ నుంచి కానీ, వాన నుంచి కానీ, గాలి నుంచి కానీ దానికి కావలసినటువంటి రక్షణ దానికి ఉండదు. అందును బట్టి ఎండిపోయినటువంటి దానిని ఎవరూ కూడా ఇష్టపడరు. కానీ ఫలభరితమైనటువంటి, బాగా చిగురించేటువంటి, బాగా కొమ్మలు కలిగి ఫలాలనిచ్చేటువంటి చెట్టును అందరూ ఇష్టపడతారు. అయితే ఈ చెట్టు ఒక విశ్వాసికి గుర్తుగా ఉన్నది, ఒక మానవుని యొక్క జీవిత అనుభవానికి గుర్తుగా ఉన్నది అనే విషయాన్ని మనం ఈ మధ్యాహ్న కాలపు సమయంలో అర్థం చేసుకోవాలి. అయితే మానవుని యొక్క స్థితిని దేవుడు చిగురించేటువంటి స్థితిలో ఉండాలని, బాగా ఆకులు కలిగినటువంటిదిగా ఉండాలని, మంచి ఫలాలను ఫలించాలని, బాగా దట్టమైనటువంటి కొమ్మలతో నిండినటువంటిదై
అది కంటికి చూడటానికి, అంటే జీవిత విధానము హ్యాపీగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, దేవుడిచ్చినటువంటి సంతోషాన్ని, దేవుడిచ్చినటువంటి ఘనతను, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి చెట్టు ఎదిగేదై ఉండాలి అనేది దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, చెట్టు ఎండిపోయినటువంటిదిగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాము. అయితే కొన్ని పరిస్థితుల మధ్య, కొన్ని అనుభవాల మధ్య మనం ప్రయాణిస్తూ వెళ్తూ ఉంటున్నప్పుడు కష్టాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే అనారోగ్యాలు కావచ్చు, అనేక రకాలైనటువంటి సమస్యల మధ్య మ్యాన్ మైట్ ఫీల్ ఇన్ అ డెవస్టేటెడ్ సిచ్యువేషన్. మానవుడు సర్వము మరి ఇక అయిపోయింది నా జీవితం అని చెప్పి అనుకునేటువంటి పరిస్థితుల మధ్య ఉండవచ్చు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను తిరిగి దానిని ఆదరిస్తాను, దానిని నేను తిరిగి చిగురింపచేస్తానంటున్నాడు. ఎండిపోయినటువంటి చెట్టుగా నేను దానిని వదిలిపెట్టను, అలాగ ఉండిపోనివ్వను. దానిని తిరిగి నా యొక్క సహవాసమునకు రప్పించుకొని దానిని మంచి ఫలాలు ఫలించే చెట్టుగా నేను చేస్తానని చెప్పేసి అక్కడ దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. హీ విల్ రీబ్లూమ్ ద డ్రైడ్ ట్రీ. ఎండిపోయినటువంటి దానిని తిరిగి చిగురింపచేసేటువంటి దేవుడు. అయితే ఈ ఉదయకాల సమయంలో ఒక 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. మొదటిగా మనం గమనించినప్పుడు యెషయా గ్రంథాన్ని త్రిప్పండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనం. యెహోవా హత్తుకొను అన్యుడు, అనుకొనవద్దు. చదవండి. షండు నేను ఎండనని చెట్టును అనుకొనవద్దు అని అంటా ఉంటున్నాడు. ఇక్కడ మానవుని యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు యెషయా ప్రవక్త. మానవుడు ముందే డిస్కరేజ్గా ఫీల్ అవ్వకూడదు. కొంతమందితో మనం మాట్లాడుతూ ఉంటే కొంతమంది పాజిటివ్ ఎనర్జీని షేర్ చేస్తూ ఉంటారు. వారితో మనం మాట్లాడేటప్పుడు ఇంకా మాట్లాడాలని, వారితో మాట్లాడుతూ ఉంటే మన హృదయానికి ఏదో ఒక తెలియనటువంటి సంతోషం, లేకపోతే వారితో మన యొక్క కష్టాన్ని పంచుకుంటున్నప్పుడు, మన యొక్క విధానాన్ని పంచుకుంటున్నప్పుడు వారు మాట్లాడేటువంటి విధానం ద్వారా మనకేదో ఒక తెలియనటువంటి ఆదరణ, తెలియనటువంటి ఏదో ఒక పురికొల్పు. అదే మరికొంతమందితో మాట్లాడుతూ ఉంటే మరి డిస్కరేజ్, అవునా ఇలా అయిపోయిందా, ఇలా సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యావా, ఇంకెందుకు నీ బతుకు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు ఏంటి అని అంటే, షండు అని అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. షండు అంటే మగాగాక ఆడాగాక ఉంటారు కదా, వాళ్ళని అక్కడ షండు అని అంటూ ఉంటున్నాడు. అంటే నపుంసకుడు. అంటే అలాంటి పరిస్థితుల మధ్య కూడా ఉన్నప్పుడు కూడా దేవుడు ఆదరించగలడు అనేటువంటి విశ్వాసాన్ని ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు. గాడ్ విల్ రీబ్లూమ్ సచ్ లైఫ్స్. దేవుడు తిరిగి చిగురింపచేస్తానని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఎవరు కూడా మరి దేవునిలో లేనప్పటికీ కూడా మరి కొన్ని సందర్భాల్లో దీవించబడినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటాం లోకపరంగా. అయితే కొన్ని సందర్భాల్లో దేవునిలో బలంగా ఉన్నప్పటికీ, బలమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ, బలమైనటువంటి ప్రార్థనానుభవం కలిగినప్పటికీ, బలమైనటువంటి సహవాసం కలిగి ఉన్నప్పటికీ, బలమైనటువంటి సంఘ ప్రార్థన మన పక్షాన ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఏమనిపిస్తుంది అని అంటే, దేవుడు నన్ను దీవిస్తున్నాడా, దేవుడు నా ప్రార్థనను ఆలకిస్తున్నాడా, నేను ఇంత నమ్మకంగా నా ప్రభు కొరకు నేను జీవిస్తుంటే ఎందుకు ఈ యొక్క శ్రమ నా మీదకి, ఎందుకు ఈ యొక్క కష్టం నా మీదకి అని చెప్పి కొన్ని సందర్భాల్లో మనకు అనిపించవచ్చు. కానీ యట్ గాడ్ ఈజ్ దేర్ ఫర్ అస్. అయినను దేవుడు మన పక్షాన నిలిచేటువంటి దేవుడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. షండుడను ఎండనివ్వను అని చెప్పి అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రభువు దగ్గరికి మనం చేరి వచ్చినప్పుడు మన ఆత్మీయత, మన ప్రార్థన, మన విశ్వాసం, మన సహవాసపు అనుభవాలు ఏ రీతిగా ఉండాలి అని అంటే, అవి నిత్యము ఒక జ్వాలలాగా ప్రభువును సేవించేవారమై మనం ఉండాలి. మనకు ఒక లింక్లో జాయిన్ కావటమే మనకు చేత కాదు.
దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనం ఏ రీతిగా అనుకూలపరుచుకోవాలో మనకు తెలియదు. దేవుడు అనేకమైనటువంటి మంచి మంచి సమయాలు ప్రభు యొక్క సహవాసాన్ని అనుభవించినట్లుగా, ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకోగలిగినట్లుగా బైబిల్ క్లాస్లో ఎంత అమూల్యమైనటువంటి లోతైనటువంటి విషయాలు ఎంతోమంది పోగొట్టుకుంటున్నారు. నేను చెప్తున్నాను, మీ జీవిత కాలంలో ఇప్పుడు పోగొట్టుకున్నటువంటి సమయం కానీ, ఇప్పుడు పోగొట్టుకునేటువంటి ఆ యొక్క విలువైనటువంటి వాక్యాలు కానీ ఇక మరి ఎన్నటికీ కూడా మీరు వినలేరు. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి కావాలంటే. దేవుడు వాక్యాన్ని మనకు వినిపిస్తున్నటువంటి సమయంలో మనము వినలేకపోతే, దేవునికి సమయాన్ని మనం కేటాయించలేకపోతే, ఆ లోతైనటువంటి అనుభవాలు, వాక్యాలు ఎంతోమంది చెప్తారు, ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలుగా వాక్యాలు చెప్తారు, కానీ లోతైనటువంటి వాక్యపు బీజాలు నాటబడాలి అంటే ఆ సమయానికి మనం వి షుడ్ ఒబే, మనము విధేయత చూపించాలి. అది బుధవారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, శనివారం కావచ్చు, లేదా ఆదివారం దేవుని యొక్క సహవాసమైనా కావచ్చు. వాట్ ఎవర్ మైట్ బి, దేవుని కూటమనగానే, దేవుని యొక్క సహవాసం అనగానే మన హృదయాలలో ఒక తెలియనటువంటి వేగిరము, ఆతురత. అందుకే ఎండిపోవటం ఎందుకు వస్తుంది? ఒక చెట్టు ఎప్పుడు ఎండిపోతుందండి చెప్పండి? దానికి సరైనటువంటి నీరు లేనప్పుడు, దానికి సరైనటువంటి సూర్యరశ్మి దానికి అందనప్పుడు. దాన్నే సైన్స్లో ఏమంటాడమే? ఫోటోసింథసిస్. అదేనా? ఎప్పుడో 17 సంవత్సరాల క్రితం చదువుకున్నాను. కాబట్టి అలాంటి అనుభవము విశ్వాసికి కూడా దేవుడు అనుగ్రహించాలని ఇష్టపడతా ఉంటున్నాడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, దట్ కైండ్ ఆఫ్ లైఫ్ వీఆర్ అనేబుల్ టు ప్రాక్టీస్. ఎందుకు అనంటే, ముందుగానే నిస్సహాయత, ముందుగానే నిరుత్సాహము, ప్రభు యొక్క దీవెనను ఎరిగినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం వెళ్ళినా ఏం ప్రయోజనం ఉంది, ఇప్పుడు నేను లింకులో పాల్గొందిన ప్రయోజనం ఏముంది అనేటువంటి నిరుత్సాహము సైతానుడు కలుగు చేస్తాడు మనకి. కానీ వాడిని సహితము మనము ఓడించవలసినటువంటి వారమైంటున్నాం. అయితే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఎండిపోయినటువంటి దానిని హీ విల్ రీబ్లూమ్. నయోమి జీవితము, నయోమి అనేటువంటి మాటకు అర్థం ఏంటి? డిలైట్, ప్లెజెంట్. అంటే ఒక తెలియనటువంటి ఒక క్రొత్త అనుభవము. కానీ తనేమని చెప్పింది? నన్ను నయోమి అని పిలవవద్దు. ఏమని పిలవమంది? మారా అని పిలవమంది. ఎందుకందా మాట? మారా అనేటువంటి మాటకు చేదు అనేటువంటిది అర్థం. అయితే నాలో ఆ నూతన అనుభవము నాలో లేదు కాబట్టి, నా భర్త చనిపోయాడు, నా పిల్లలు చనిపోయారు, నా కుటుంబం అంతా కూడా చెల్లాచెదురైపోయింది, నేను ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల మధ్య ఉంటున్నప్పుడు నన్ను నయోమి అని పిలవద్దు. కానీ దేవుడు ఎంత గొప్పవాడో కదా! దేవుడు ఎంత ఉన్నతుడు అంటే, ఆయన ప్రణాళిక ఎంత గొప్పది అనంటే, రూతులో నుండి తన జీవితంలో మరలా ఆనందము, రూతు యొక్క జీవితాన్ని చూసినప్పుడు, రూతు జీవితంలో కలిగినటువంటి మార్పును చూసినప్పుడు, రూతు జీవితంలో దేవుడిచ్చినటువంటి దీవెనను అత్తగారు గమనించినప్పుడు ఈమె సంతోషించుంటుందా, ఏడ్చుంటుందా చెప్పండి? సంతోషించుంటుంది. దేవుడు అన్నాడు, నీలో నుండి ఆ మారా అనుభవము కాదు, ఆ చేదు అనుభవాన్ని నేను తీసేసి తీపి అనుభవాన్ని నేను ఇస్తూ ఉంటున్నాను. మొన్న ఒకరోజు కాఫీ కలుపుకుంటుంటే, అది కాఫీ పొడి రోజు నాకు పరిమళాన్ని ఇస్తుంది, బయట నుంచి ప్యాకెట్ తెచ్చుకున్నా. స్పూన్ అయితే నాకు అర్థమయ్యేది. ఆ ప్యాకెట్ తెచ్చుకొని చిన్నది ఏదో తెచ్చుకొని దాంట్లో వేసుకుంటే అది సరిపోలా. సరే అని ఇంకోటి వేసుకున్నా, కలర్ రాలేదని ఇంకోటి వేసుకున్నా. ఏమైంది? 2 ప్యాకెట్లు వేసేసరికి తీయగలేదు, చేదుగుంది. ఇంకా భోజనాలు అంటే వాళ్ళు వీళ్ళు ఇస్తున్నారు అనుకోండి, బిల్డింగ్లో వాళ్ళు అనితక్క అప్పుడప్పుడు పంపిస్తూ ఉంది, లేదంటే బయట స్విగ్గీలోంచి ఆర్డర్ పెట్టుకుంటున్నాను. కాబట్టి ఆ చేదు అనుభవము మనలో నుండి తీసివేసి దేవుడు ఒక మధుర అనుభవాన్ని ఇస్తూ ఉంటున్నాడు. అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మనం రక్షించబడటమే ఒక తీపి కబురు మన జీవితాల్లో. అలాంటి జీవిత అనుభవంలో నుండి మరలా దేవుడు వెనక్కి వెళ్ళిపోవాలనేది దేవుని యొక్క చిత్తం కాదు. దేవుడు అంతకంతకు ఫలభరితమైనటువంటి వారంగా ఉండాలని,
ఎండిపోనటువంటి వారంగా ఉండాలని, చిగురించే అనుభవంలోనే ఇంకా నూతన అనుభవాలను మనం పొందుకోవాలనేది దేవుని యొక్క ఇష్టం. అయితే ఇక్కడ నయోమి జీవితంలో అలాంటి అనుభవాన్ని మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. సంఖ్యాకాండం త్రిప్పండి. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనం. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళుచూ ఉండగా అహరోను కర్ర చిగురించి ఉండెను. అది చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు కాశారు. అక్కడ దేవుడు మోషేకు ఒక మాటను తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇన్ని గోత్రాలు ఉన్నాయి కదా, 12. ఆ 12లో నుంచి కూడా నేను ఒక గోత్రాన్ని నాకు యాజకులుగా ఉండటానికి మందిరావరణంలో, అంటే నా యొక్క పరిశుద్ధ దేవాలయంలో చేరి, ఆ యొక్క ప్రత్యక్షపు గుడారంలో చేరి, మరి నిత్యము బలులను నిత్యము ఆరాధనను కొనసాగించేటువంటి యాజకపు ధర్మాన్ని నేను నిర్వర్తించాలని ఇష్టపడుతున్నాను. అయితే దానిని చేయటానికి నేను ఒక గోత్రాన్ని ఎంచుకోవాలి. ఎవరొస్తారు అని అంటే దేవుడు మోషేకో మాట చెప్పాడు. 12 గోత్రికుల దగ్గర నుంచి కూడా 12 ఎండిపోయినటువంటి కర్రలను తీసుకొని ఆ యొక్క నిబంధన మందసము దగ్గర రాత్రంతా కూడా నీవు పెట్టు అని చెప్పి మోషేకు చెప్పాడు. తెల్లారి వెళ్ళేసరికి 12 కర్రల్లో కూడా లేవి గోత్రము అహరోను కుటుంబానికి చెందినటువంటి ఆ యొక్క కర్ర చిగురించినట్లుగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఒక కర్ర ఎప్పుడు చిగురిస్తుందండి? దాంట్లో ఏవైనా కొంచెమన్నా ఒక గ్రీన్కి సంబంధించినటువంటి ఆ యొక్క చిగురునకు సంబంధించినటువంటి ఆనవాలు, లక్షణాలు, ఏదైనా సారము ఉంటే దాంట్లో అది చిగురించడానికి అవకాశం ఉంటుంది. కానీ మోషే ఏం పెట్టాడు? అక్కడ ఎండిపోయినటువంటి కర్రలు పెట్టాడు. ఎండిపోయినటువంటి కర్రల్లో చిగురు ఉంటుందా? అలా ముట్టుకుంటే చాలు ఇరిగిపోతుంది అది. ఎందుకంటే ఒక కర్ర చిగురించాలంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక ఎదుగుదలనిచ్చేటువంటి అనుభవం ఒకటి ఉంటుంది. కానీ రాత్రికి రాత్రే ఎండిపోయినటువంటి కర్ర నిబంధన మందసము దగ్గర ఉంచినప్పుడు దాంట్లో తెల్లారేసరికి చిగురు వచ్చిందంట, పువ్వులు పూసిందంట, ఇంకా ఆల్మండ్స్ కూడా ఇచ్చిందంట. అలాగైతే దేవుని సన్నిధిలో నివసించేటువంటి ఒక వ్యక్తి భౌతికమైనటువంటి పరిస్థితులతో నిమిత్తము లేదు. ఆ ఎండిపోయినటువంటి కర్రకు భౌతికమైనటువంటి పరిస్థితులు ఏది కూడా సహాయం అందించలేకపోయింది. భౌతికమైనటువంటి పరిస్థితులు తిరిగి జీవాన్ని ఇవ్వలేకపోయింది. కానీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని మందసము దగ్గర ఉన్నప్పుడు, దేవుని సహవాసము క్రింద ఉన్నప్పుడు, అనగా ఆ నీతి సూర్యుడు అయినటువంటి ప్రభువే ఆ యొక్క ఎండిన కర్ర మీద చిగురించేలాగా ఆయన అనుభవాన్ని ఇచ్చాడు. అలాగైతే మన జీవితాల్లో కూడా ఆయన నిత్యము ఉదయిస్తూనే ఉంటున్నాడు. ఆయన నిత్యము కూడా మన జీవితాలు చిగురించి పువ్వులు పూసి బాదంకాయలు అంటే మన ఫలాలను అనుభవించేటువంటి వారంగా ఉండాలని ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు ప్రియులారా. అలాగైతే దేవుని మహిమ మన జీవితాల్ని ఆదరిస్తుంది, కానీ భౌతికమైనటువంటి పరిస్థితులు కాదు. భౌతికమైనటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో సహాయాన్ని మనకి ఇవ్వలేకపోవచ్చు. కావలసినటువంటి విధానంగా మన చుట్టూ పరిస్థితులు అనుకూలం కాకపోవచ్చు, అనానుకూలంగా ఉండొచ్చు, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉండవచ్చు, కష్టాలు ఉండవచ్చు, ఇబ్బందులు ఉండవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. బట్ రిమెంబర్, we are in his wings. ఆయన రెక్కల నీడలో మనము దాచబడి ఉన్నామనేటువంటి నిరీక్షణ మనకు రావాలి ప్రియులారా. కీర్తన గ్రంథం త్రిప్పండి. 30వ అధ్యాయం 30వ కీర్తన 30వ కీర్తన 5వ వచనం చదవండి. ఆయన కోపము నిమిషమాత్రముండును, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అని అంటా ఉంటున్నాడు. సాయంకాలానికి మనకు హృదయము దుఃఖముగా ఉండవచ్చు, రాత్రికాలం అంతా అలాంటి పరిస్థితుల్లో హృదయము వేసారిపోయి ఉండవచ్చు.
కానీ ఉదయము లేచేసరికి ఒక నూతన అనుభవము, నూతన శక్తి, నూతన అనుభవము, ఆత్మీయంగా రక్షించబడినటువంటి విశ్వాసికి దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు అనేవి ఎల్లకాలము మన మీద ఉండవు, కానీ ఆయన యొక్క కృపా కనికరములు మన మీద ఎన్నటెన్నటికీ ఉంటాయనే విషయాన్ని అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. 11వ వచనం కూడా చదవండి. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. యు హ్యావ్ టర్న్ మై సారో, యు హ్యావ్ టర్న్ మై గ్రీవ్ ఇంటూ డాన్సింగ్. నీలో నేను నిలిచి నాట్యం ఆడేటువంటి అనుభవం, హృదయము అంతగా ఉల్లసించేటువంటి అనుభవాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడతా ఉంటున్నాడు. ప్రియులారా, ఎప్పుడు అనంటే మనం ఆయన హృదయానుసారంగా జీవించటానికి ఇష్టపడినప్పుడు, ఆయన వాక్యానికి అనుగుణంగా మనము జీవించి నడిచి, ఇదిగో నేను జీవించాను కనుక నా మీద దీవెనివ్వు అని చెప్పి మనం ధైర్యంగా ఆయన కృపాసనము దగ్గరికి చేరి అడగాలి. దావీదు అలాంటి అనుభవంలో ఉంటున్నాడు. నయోమి అలాంటి అనుభవంలో దేవుడు చిగురింపచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అహరోను చేతి కర్ర అలాంటి అనుభవంలో ఎండిపోయినటువంటి విధానములో నుండి తిరిగి దేవుడు నూతన అనుభవాన్ని ఇచ్చినట్లుగా మనం అక్కడ జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదే యెహెజ్కేలు గ్రంథంలోనే 37వ అధ్యాయం త్రిప్పండి. 37వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. యెహెజ్కేలు గ్రంథము 37:1. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి నన్ను దింపెను. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. చూడండి అక్కడ ఏమంటున్నాడు, అవి కేవలము ఎండిపోయినవి. అయినను నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు తిరిగి బ్రతకగలవా అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియను, అది మానవునికి అసాధ్యము. యెహెజ్కేలును తీసుకొని ఆత్మవశుడై ఉన్నటువంటి ఆయనను దేవుని యొక్క ఆత్మ తోడుకొని పోయి ఎముకల లోయలో, ఒక మహా గొప్ప లోయ అది, ఆ లోయ అంతా కూడా మానవుని యొక్క ఎముకలు ఎండిపోయినటువంటి స్థితిలో కనబడ్డాయి. అడుగుతూ ఉంటున్నాడు ప్రవక్తను, ఇవి తిరిగి బ్రతకగలవా, తిరిగి జీవించగలవా అంటే, నాకేం తెలిసిన ఆయన, నీవే సమస్తం ఎరిగినటువంటి వాడవని ప్రవక్త జవాబిస్తూ ఉంటున్నాడు. అది ఇశ్రాయేలు యొక్క దేశాన్ని గురించినటువంటి అది ప్రవచనాత్మకమైనటువంటి వాక్యం. అయితే మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో దాన్ని అన్వయించుకుంటే, దేవుడు అలాంటి ఎండిపోయినటువంటి స్థితిని సహితము తిరిగి జీవింప చేయగలిగినటువంటి వాడని మనం ఇక్కడ గుర్తించవచ్చు. ఇంకా క్రిందకి చదవండి, అక్కడే ప్రవచనము ఎత్తి ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఏమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచు ఉన్నాను. ఒకసారి మానవుని యొక్క ఆత్మ వెలిగించి ఆయన జీవవాయువును మన నాసికారంధ్రములలో ఆయన ఊది మనల్ని బ్రతికించినటువంటి వాడు. అయితే పాపము ద్వారా చనిపోయినటువంటి అనుభవంలో మనం ఉంటున్నప్పుడు, నరకానికి తప్ప మరిక దేనికి కూడా మనం పాత్రులము కానప్పుడు, అలాంటి సహితంలో ఉన్నప్పుడు దేవుడు తన రక్షణ భాగ్యమును మనలో ఊది మనలో జీవింపచేసి మనల్ని జీవాత్మలుగా ఉంచి ఎనటెన్నటికీ మనల్ని ఇక జీవించేటువంటి అనుభవాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎండిపోయినటువంటి ఎముకలు తిరిగి బ్రతకగలవా అంటే ప్రవక్త చెప్పలేకపోయాడు, కానీ దేవుడు అంటా ఉంటున్నాడు, ఇదిగో యెహోవానగు నేను సెలవిస్తున్నాను, దేర్ ఈజ్ అ పవర్ ఇన్ హిజ్ వర్డ్. ఆయన మాటలో శక్తి ఉన్నది.
ఆయన కార్యాలలో శక్తి ఉన్నది. ఒకసారి మన జీవితాన్ని వెనక్కి వెళ్ళి చూసుకుంటే, గడిచినటువంటి సంవత్సరాలు, గడిచినటువంటి విశ్వాసపు అనుభవము, రక్షించబడక ముందు కావచ్చు, రక్షించబడిన తరువాత కావచ్చు, ఇన్ని సంవత్సరాలలో ఏ రీతిగా, ఎన్ని సమయాలలో దేవుడు మనల్ని ఆదరించాడు, పోషించాడు, నమ్మకంగా ఉన్నాడు. ఆయన తిరిగి మన జీవితాలను స్థిరపరిచాడు, బలపరిచాడు అనే విషయాలను మనం గమనించవచ్చు. పరిస్థితులు అనానుకూలంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎండిపోయినటువంటి స్థితిలో, మానవుని దగ్గర సహాయము లేదు, బంధువుల దగ్గర సహాయం లేదు, అన్నదమ్ముల దగ్గర సహాయము లేదు, ఎక్కడ సహాయము లేదు, అనేక ఇబ్బందుల మధ్య కూడా దేవుడు తిరిగి జీవింపచేశాడు. మీ అందరికీ తెలుసు, అందరూ ప్రార్థన చేశారు. 4 సంవత్సరాల క్రితం నాకు వచ్చినటువంటి అనారోగ్య పరిస్థితుల మధ్య ఇక హోప్ అనేది లేనటువంటి విధానంగా ఉంటున్నప్పుడు డాక్టర్లు కూడా చెప్పలేకపోయారు, తిరిగి నడవగలుగుతానా లేదా, తిరిగి నా పనులు నేను చేసుకోగలుగుతానా లేదా, తిరిగి నేను అసలు మనుషుని యొక్క సహాయము లేకుండా ఒక్క ఇంచైనా నా యొక్క అవయవాలను నేను కదల్చగలనా అని చెప్పి డాక్టర్లు కూడా చెప్పలేకపోయారు. కానీ దేవుని యొక్క మహా అద్భుతము, మీ అందరి యొక్క ప్రార్థన, దేవుడు నన్ను ఈ రీతిగా మరలా నిలవబెట్టింది. ప్రార్థన చేయండి. మరలా ఈ నెలలో నేను టెస్టులకి వెళ్ళాలనుకుంటున్నాను. పరిమళ వాళ్ళు వచ్చాక 4 సంవత్సరాలు అయిపోయింది టెస్టులు చేయించుకొని. ఈ నెలలో వెళ్ళి టెస్టులన్నీ మరి ఒకసారి చేయించుకోవాలి. ఎందుకంటే కొంచెం ప్రాబ్లమ్స్ మరలా కొంచెం రిపీట్ అవుతూ ఉంటున్నాయి నాకు. కాబట్టి టెస్టులు చేయించుకోవాలనుకుంటా ఉంటున్నాను. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఆయన మాట ద్వారా తిరిగి జీవింపచేసినటువంటి వాడు. అయితే అక్కడ ఏమైందంటే, మహా గొప్ప ఎముకల లోయ, తిరిగి ఎముకలన్నీ కూడా లేచి నిల్చున్నాయి. వాటిలో మాంసము వచ్చి పేరుకుంది, వాటిలో నరాలు వచ్చి పేరుకున్నాయి, వాటిలో రక్తము వచ్చి పేరుకుంది. వారు తిరిగి జీవించబడినటువంటి వారుగా వారయ్యారు. ఇశ్రాయేలు ప్రవచనం. అలాగే మన జీవితాలలో కూడా అలాంటి శక్తిని దేవుడు ఇమర్చగలడు. తన వాక్కు ద్వారా, తన వాక్యము వినుట ద్వారా, తన వాక్యాన్ని చదువుట ద్వారా, తన వాక్యాన్ని మనం గ్రహించుట ద్వారా, తన వాక్యాన్ని మనం పాటించుట ద్వారా ఆ జీవపు అనుభవాన్ని, ఆ ఎండిపోయినటువంటి ఎముకలో ఒక మూలుగను తన వాక్కు ద్వారా ఇమర్చగలిగినటువంటి దేవునిగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. యెషయా గ్రంథం త్రిప్పండి 44:3. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. నేను దప్పిగలిగినటువంటి వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. మనల్ని జీవింపచేసేటువంటి దేవుడు తన నీటి ద్వారా, అనగా తన వాక్కు ద్వారా మన జీవితాలలో ఆయన యొక్క సమృద్ధిని, ఆయన యొక్క జీవాన్ని కుమ్మరింపచేయాలని, ఆయన యొక్క ప్రవాహ జలములలో మనము మరి ఆత్మీయంగా బలపడాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. ప్రియులారా, ఒక వ్యక్తి నీటిలో మునిగిపోయి చనిపోయేటువంటి పరిస్థితుల మధ్య ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఈత రాదు. గోదావరిలో దూకాడు, గోదావరిలో పడిపోయినప్పుడు మరి ఈత రానటువంటి వ్యక్తి కాపాడండి కాపాడండి అని కేకలు వేస్తూ ఉంటున్నాడు. ఆ ప్రక్కన వెళ్తున్నటువంటి వారు కాపాడమని చెప్తే వాడికి ఒక డబ్బు మూటిచ్చారనుకోండి, వాడేమన్నా ఆ డబ్బుతో ఏమైనా సహాయం పొందగలడా? సహాయాన్ని పొందలేడు. లేదా వాడు కాపాడమని అరుస్తుంటే వాడికి ఒక బిర్యానీ పొట్లాన్ని ఇచ్చారనుకోండి, దాని ద్వారా వాడికి ఏమైనా లాభం కలుగుతుందా? ఏం కలగదు. వాడికి ఏం కావాలి? ఆ సమయానికి ఒక లైఫ్ జాకెట్ కావాలి, లేకపోతే ఒక ట్యూబ్ వేసి వాడిని కాపాడాలి, లేకపోతే ఈత వచ్చినటువంటి వాడు దూకి వాడి ప్రాణాలను కాపాడాలి. అది వాడికి అవసరం. కాబట్టి ఏ సమయానికి ఎలాంటి వాక్యము అవసరమో, ఎలాంటి పరిస్థితుల మధ్య మనము జీవింప చేయగలగటానికి ఎలాంటి ఆదరణ అవసరమో దేవుడు వాటిని మనకు అనుగ్రహిస్తాడు.
కాబట్టి మనము సొంత ప్రయత్నాలతో వెంపర్లాడి ప్రయత్నాలు చేసి వేసారిపోయేదానికంటే దేవునికి సమస్తాన్ని అప్పగించి ఆయన ఏ రీతిగా మనకు సహాయం చేస్తాడో, ఆయన ఏ రీతిగా మనల్ని ఆదరిస్తాడో, ఆయన ఏ రీతిగా మనల్ని జీవింపచేస్తాడో అనే దానికి మనం కనిపెట్టే వారమై మనం ఉండాలి. మూడో విషయానికి వచ్చినట్లయితే యెషయా గ్రంథం త్రిప్పండి 35వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం 35:7. ఎండమావులు మడుగులుగాను ఎండిన భూమిలో నీటి బుగ్గలను పుట్టును. మూడవ అనుభవము ఏంటి అని అంటే, ఎండిపోయినటువంటి నేల, ఎండిపోయినటువంటి భూమిని ఆ నీటి బుడగలను, ఎండమావులు అంటే ఎడారి ప్రాంతాల్లో మనం వెళ్ళినప్పుడు దూరంగా నీటి మడుగులు ఉన్నాయేమో అని మనకు ఒక ఛాయ కనపడుతుంది. అందుకే కదా 42వ కీర్తనలో రాస్తాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా. అంటే దూరాన ఎండ ఆ ప్రతిబింబం ద్వారా ఎక్కడో దూరాన నీళ్ళు ఉన్నాయేమో అని చెప్పి పరుగులెత్తి అక్కడ నీళ్ళు ఉండవు. అంటే నీటి మడుగులు ఎండిపోయినటువంటి భూమిలో ఉండవు. కానీ దేవుడు అలాంటి దాని సహితము హీ ఈజ్ ఏబుల్ టు మేక్ ఇట్ ఫర్టైల్. కాబట్టి సారాను మనం జ్ఞాపకం చేసుకుంటే, సారా అలాంటి అనుభవంలో నుండి తిరిగి చిగురించినటువంటి అనుభవంలోనికి మారింది. రోమాపత్రిక త్రిప్పండి, రోమాపత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. రోమాపత్రిక 4:19. మరియు కాక రమారమి 100 వయసు గలవాడనై ఉండి మృతతుల్యమైనట్టును, సారా గర్భము మృతతుల్యమైనట్టుగా ఆలోచించను గాని సందేహింపక దేవునిని మహిమపరిచి రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన ఫలము నొందెను. ఎండిపోయినటువంటి భూమిలో దేవుడు హీ కెన్ మేక్ ఇట్ ఫర్టైల్. చాలామంది నేడు పిల్లలు పుట్టట్లేదని ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు కొంతమంది దంపతులు. తప్పులే తిరగటంలో. IVF వలనో IUF వలనో న్యాచురల్ ప్రాసెస్గా మా పిల్లలు కలగనప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ ద్వారా మరి పిల్లలను కనాలని చాలామంది తల్లిదండ్రులు అపేక్షిస్తూ ఉంటారు. అయితే కొంతమందికి ఎన్ని ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరిగినా, ఎన్ని ట్రీట్మెంట్లు చేయించుకున్నా కానీ పిల్లలు పుట్టరు. ఎందుకంటే వారి యొక్క అవయవాల్లో అలాంటి అవకాశము రావట్లేదు. ఇక్కడ కూడా సారా యొక్క గర్భము వయసును బట్టి చూస్తే ఎండిపోయినటువంటి అనుభవం, గర్భంలో ఎలాంటి అవకాశము మరలా పిండానికి పుట్టడానికి అవకాశము లేనటువంటి పరిస్థితుల మధ్య ఉంటున్నప్పుడు అబ్రహాము దేవుని మాట మీద విశ్వసించాడంట. అందుకే ఏమంటున్నాడు అక్కడ, విశ్వాసము వలన ఫలమును పొందెను. బై ఫెయిత్ హీ అక్వైర్డ్ హిస్ ప్రామిసెస్. తిరిగి ఇస్సాకును పొందుకున్నాడు. అందుకే కదా ఇస్సాకును బలి అర్పిస్తావా అని చెప్తే ముందుకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే నా కుమారుడు బూడిదైపోయినా పర్లేదు, తిరిగి దేవుడు బ్రతికించగలిగినటువంటి సమర్థుడు అని చెప్పి అబ్రహాము నమ్మాడు. కాబట్టి ఎండిపోయినటువంటి పరిస్థితుల మధ్య, చిగురునకు ఏమాత్రం అవకాశం లేనటువంటి పరిస్థితుల మధ్య, నీటికి అవకాశం ఏమాత్రం లేనటువంటి ఎండిపోయి రాతిగా అయిపోయినటువంటి నేలను సహితము నీటి బుగ్గలుగా, నీటి ఊటలుగా మార్చగలిగినటువంటి దేవుణ్ణి మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. కీర్తనల గ్రంథం త్రిప్పండి 66వ కీర్తన 6వ వచనం. కీర్తనల గ్రంథము 66:6. ఆయన సముద్రములను ఎండిన భూమిగా చేసెను, జనులు కాలి నడకన
దాటిరి. కనుక అపాయము ఉన్నప్పుడు, ప్రమాదము ఉన్నప్పుడు, ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల మధ్య మనము చిక్కుకొని ఉన్నప్పుడు దేవుడు అలాంటప్పుడు సహితము కూడా సహాయము చేశాడు. ఇశ్రాయేలులకు సహాయం చేశాడు. వారు అవిధేయులుగా అవుతారని తెలిసినా సహాయం చేశాడు. ఆరిన నేలను వారు దాటి వెళ్ళినట్లుగా, సముద్రాన్ని చీల్చివేసినట్లుగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. కనుక దారిని కలుగ చేసినటువంటి వాడు మన జీవితాలని మార్చలేడా? మన ఒడిదుడుకులను సరళము చేయలేడా? మెట్టగా ఉన్నటువంటి స్థలాలను, హెచ్చుగా ఉన్నటువంటి స్థలాలను, లోయగా ఉన్నటువంటి స్థలాలను మార్చలేడా? మరి ఒక మాట చదవండి. 143వ కీర్తన 6వ వచనం. 143:6. పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుము, నీ క్రియలన్నీ నేను ధ్యానించుచూ ఉన్నాను. నేను నీ చేతి పనిని యోచించుచూ ఉన్నాను. నీ తట్టు నా చేతులు చాపుచూ ఉన్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచు ఉన్నది. కనుక నా ఆశ నీ మీదేనయ్యా, నా యొక్క చూపు నీ మీదేనయ్యా, నా యొక్క చేతులు నీ వైపే నేను చాస్తున్నాను. నా జీవితాన్ని, నా పరిస్థితిని, నా కుటుంబాన్ని, నా కష్టాన్ని, నా శ్రమను, నా అపాయాలను, నా అనారోగ్యాలను సమస్తాన్ని కూడా మార్చగలిగినటువంటి శక్తి నీలో ఉన్నదయ్యా అని చెప్పి మనం ఎప్పుడైతే నమ్ముతామో, విశ్వసిస్తామో, అట్టి పరిస్థితులను దేవుడు చక్క చేయగలిగినటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ 3 గ్రంథాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇర్మియా గ్రంథం ఏమో తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉంటుంది. యెషయా గ్రంథమేమో కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని గురించి మనకు తెలియచేస్తూ ఉంటుంది. ఎహెజ్కేలు గ్రంథము దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మని గురించి మనకు తెలియచేస్తూ ఉంటుంది. ఆ 3 యొక్క కార్యాలు కూడా మన జీవితాల్లో జరిగించబడుతూ ఉంటున్నప్పుడు మనము విశ్వసించాలి, నమ్మాలి, ఆయన యందు మనము కేంద్రీకరించాలి. గనక 3 విషయాలు మనకి ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేశాడు. మొదటిదేంటి? ఎండిపోయినటువంటి చెట్టును తిరిగి జీవింపచేసినటువంటి దేవుడు. రెండవది, ఎండిపోయినటువంటి ఎముకలను తిరిగి బ్రతికించినటువంటి దేవుడు. మూడవ అనుభవం ఏంటి? ఎండిపోయినటువంటి నేలలో నుండి నీటి మడుగులను, నీటి బుడగలను దేవుడు కలుగ చేసినటువంటి దేవుడు. ఈనాడు నా జీవితాలలో కూడా అలాంటి అనుభవాన్ని వాళ్ళని ఇష్టపడతా ఉంటున్నాడు. కనుక అలాగ మనం ముందుకు నడువునట్లుగా దేవుడు సహాయం అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరమందు ఆశ్రయుడవై ఉన్న మా ప్రియరక్షక, మా యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంతవరకు నాయన మీ యొక్క పాదాల చెంత నాయన మేము చేరి మీరు మా హృదయాలకు వినిపింపచేసినటువంటి మీ యొక్క వాక్యాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. అవును నాయన, మా యొక్క జీవితాలు ఎండిపోయినటువంటివిగా, చిగురునకు ఏమాత్రము అవకాశము లేనటువంటివిగా ఉంటున్నప్పుడు నీతి చిగురుగా మీరు మా జీవితాలలో ఉద్భవించి మా యొక్క జీవితాలను సస్యశ్యామలముగా చేయాలని, ఎండిపోయినటువంటి నేలను తిరిగి నీటి బుగ్గలుగా, నీల జల ప్రవాహముల మధ్య అనగా మీ వాక్యముతో మమ్మల్ని తృప్తిపరచాలని, మా జీవితాలను సరళము చేసి ఒక నూతన అనుభవమును, నూతన చిగురును మీరు మాకు అనుగ్రహించాలని మీరు ఇష్టపడతా ఉంటున్నారు. ఎండిపోయినటువంటి ఎముకలను సహితము మీ వాక్కు ద్వారా ఆ యొక్క నూతన జీవాన్ని మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ లోకపు పరిస్థితుల మధ్య మేముంటూ ఉంటున్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఎందుకీ కష్టం, ఎందుకీ బాధ, ఎందుకీ వేదన అని చెప్పి కొన్నిసార్లు అనిపించవచ్చు. కానీ వాటన్నిటి మధ్య కూడా తిరిగి ఆదరించగలిగినటువంటి వాడవు నీవు ఉన్నావని అందుకే మీ లేఖనాల్లో తెలియచేస్తూ ఉంటున్నారు, పూర్వదినాలను జ్ఞాపకం చేసుకొనుము అని చెప్పేసి. అవును నాయన, గడిచినటువంటి జీవిత అనుభవంలో ఆత్మీయంగా కానీ, శారీరకంగా కానీ ఎన్నో పరిస్థితుల మధ్య మమ్మల్ని నడిపించగలిగినటువంటి వాడవు, సంరక్షించగలిగినటువంటి వాడవు, పోషించగలిగినటువంటి వాడవు, నీ యొక్క దీవెనను మా మీద కుమ్మరించగలిగినటువంటి వాడవు. మరలా కూడా
అలాంటి అనుభవాన్ని మీరు మాకు ఇవ్వాలని ఇష్టపడతా ఉంటున్నారు. మీ మీద నమ్మకంగా, మీ మీద మేము ఆదరణ పొంది, అనుగ్రహము పొంది ముందుకు నడిపించబడుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. అలాగనే ఈ యొక్క ఉదయకాల సమయంలో చేరి వచ్చినటువంటి సంఘాన్ని కూడా మీరు దీవించండి ఆయన. సంఘంలో ఉన్న ప్రియ కుటుంబాలన్నింటినీ కూడా నిండారులుగా దీవించండి. ఉద్యోగాలలో, రాకపోకల్లో, వ్యాపారాల్లో, చేతి పనుల్లో కష్టార్జితాన్ని మీరు నిండారులుగా దీవించమని ప్రార్థన చేయించు ఉంటున్నాం. అలాగే గ్రామాలకు వెళ్ళినటువంటి బిడ్డల్ని కూడా కొంతమందిని క్షేమంగా నడిపించారు. అలాగే ఇంకా ఉన్నటువంటి బిడ్డలను కూడా క్షేమంగా నడిపించండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కూడా చక్కగా అనుగ్రహించారు నాయన. ఇంకా రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు కూడా నాయన మంచి ఉత్తీర్ణతను మీరు దయచేయండి. జూన్ నుంచి మరలా స్కూల్స్, కాలేజెస్ స్టార్ట్ అవుతుంటుండగా మీ యొక్క కరుణా హస్తాన్ని బిడ్డల మీద కుమ్మరించమని ప్రార్థన చేయించు ఉంటున్నాం. ఎండవేడిమి కూడా బహు తీవ్రముగా ఉంటున్నది. మీ యొక్క చల్లని నీడలో ప్రతి ఒక్కరికి కూడా కావాల్సినటువంటి మంచి ఆరోగ్యాన్ని, చంటి బిడ్డలకు ఆటపాటల్లో కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేయించు ఉంటున్నాం. అలాగనే తిరిగి ప్రియ బిడ్డలందరూ కూడా వారి వారి గృహాలకు వెలుచుంటుండగా మీ యొక్క క్షేమంతో నింపి ఆశీర్వదించండి ఆయన. యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీరే తోడుగా ఉండి ముందుకు నడిపించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుందాం.